असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the another method, okay? So మనకు డిఫరెన్స్ ఈక్వేషన్స్ ఇస్తాడు. సో గివన్ ద డిఫరెన్స్ ఈక్వేషన్ అంటే ఇలాగ ఉంటుంది, y ఆఫ్ n మైనస్ 4y ఆఫ్ n మైనస్ 1 ప్లస్ 4y n మైనస్ 2 ఇలాగ ఉంటాయి. అంటే x ఆఫ్ n మైనస్ 1 వీటిని డిఫరెన్స్ ఈక్వేషన్స్ అంటారు. ఈ డిఫరెన్స్ ఈక్వేషన్స్లో y అనే అవుట్పుట్ ఉంటుంది, x అనే ఇన్పుట్ ఉంటుంది అనమాట. ఈ రెండు యొక్క కాంబినేషన్లో మనం ఇంపల్స్ రెస్పాన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇంపల్స్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ. సో ఫస్ట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, దీనికి జెట్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకోవాలి. టేక్ జెట్ ట్రాన్స్ఫార్మ్స్. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏమి లేదు, సింపుల్గా హెచ్ ఆఫ్ ఎన్తో రిప్రజెంట్ చేస్తారు. హెచ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎన్ బై ఎక్స్ ఆఫ్ ఎన్ అనమాట. దిస్ ఈజ్ ద ఇంపల్స్ రెస్పాన్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి జెట్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకోండి. అంటే జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సో వై ఆఫ్ ఎన్ మైనస్ 4 ఇంటూ వై ఆఫ్ ఎన్ మైనస్ 1 4 ఇంటూ వై ఆఫ్ ఎన్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇది జెట్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది మనం తీసుకున్నాం. వై ఆఫ్ ఎన్కి జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ అనమాట. సో మైనస్ 4 ఇంటూ ఇక్కడ పవర్ 1 ఉంది కదా, 1 ఉంది కాబట్టి జెడ్ పవర్ మైనస్ 1 ఇది వై ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. జెడ్ పవర్ మైనస్ 1 ఇక్కడ ఏది ఉంటే అది జెడ్ పవర్ మైనస్ 1 ఇంక వై ఆఫ్ జెడ్. ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి జెడ్ పవర్ మైనస్ 2 ఇంటూ వై ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది జెడ్ పవర్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ జెడ్. ఓకే, దీనిలో అన్నింటిలో కామన్గా వై ఆఫ్ జెడ్ కామన్ తీయండి. కామన్ తీస్తే 1 మైనస్ 4 జెడ్ ఇన్వర్స్ ప్లస్ 4 బై జెడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్. ఓకే, మనకి వై ఆఫ్ ఎన్ బై ఎక్స్ ఆఫ్ ఎన్ రావాలి కాబట్టి ఎక్స్ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫర్ చేయండి. వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్వర్స్ బై 1 మైనస్ 4 జెడ్ ఇన్వర్స్ ప్లస్ 4 బై 4 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2. ఓకే, 4 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేయొచ్చా 1 బై జెడ్ బై ఇది ఏం రాసుకోవచ్చు 1 మైనస్ 4 బై జెడ్ ప్లస్ 4 బై జెడ్ పవర్ మైనస్ జెడ్ పవర్ 2 జెడ్ స్క్వేర్ రాసుకోవచ్చా, హోల్ మైనస్ తీసేస్తే కింద రాసుకుంటాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమొస్తుంది జెడ్ స్క్వేర్ అవుతుందా. సో ఇది 1 బై జెడ్ డివైడెడ్ బై జెడ్ స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 బై జెడ్ స్క్వేర్. ఓకే, ఎల్సిఎం జెడ్ స్క్వేర్, జెడ్ క్యాన్సిల్ అవుతుందా. సో వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ న్యూమినేటర్కి వస్తుందా జెడ్ బై ఇక్కడ జెడ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ జెడ్ స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. జెడ్ బై ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందా లేదా, అంటే జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుందా, ఇది జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, అంతే కదా, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఓకే, సో వై ఆఫ్ జెడ్ బై దిస్ మనం ఏం రాసుకోవచ్చు, వై ఆఫ్ జెడ్ బై హెచ్ ఆఫ్ జెడ్ అంటే వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే హెచ్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. అంటే హెచ్ ఆఫ్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది జెడ్ బై జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇంకా దానికి జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి, ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్
అప్లై చూడండి. మనకు దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, చూడండి ఇక్కడ మనకు జెడ్ ఇన్వర్స్ ఆఫ్ ఏజెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ ఎన్ రాసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏముంది అక్కడ, హెచ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అనేది ఇక్కడ ఉండాలి, లేదు కదా, కాబట్టి 2తో మల్టిప్లై చేయండి, 2తో డివైడ్ చేయండి, అటు ఫార్ములాలోకి వచ్చేస్తుంది. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసి, ఓకే, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. టేక్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫర్స్, ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్, అక్కడ ఏమొస్తుంది, ఇది స్మాల్ హెచ్ ఆఫ్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏం రాసుకోవచ్చు, ఇది ఎన్ ఇంటూ ఏ పవర్ ఏ అంటే ఇక్కడ ఏమి 2 పవర్ ఎన్ ఏం రాసుకోవచ్చు, ఇది ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్, ఓకే, ఏ పవర్ ఎన్ అనమాట, ఇంటూ యూ ఆఫ్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్ ఇంటూ 2 పవర్, ఈ పవర్ పైకి వస్తే n-1 యూ ఆఫ్ ఎన్. దిస్ ఈజ్ ద ఇంపల్స్ రెస్పాన్స్. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది మనకు ఇంపల్స్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఫైండ్ హెచ్ ఆఫ్ ఎన్ అన్నాడు, ఇఫ్ వై ఆఫ్ ఎన్ మైనస్ 2y ఆఫ్ n మైనస్ 1 ప్లస్ y ఆఫ్ n మైనస్ 2. ఓకే, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్. రెండు వైపులో ఏం చేస్తాము, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకోండి. యూ టేక్ దిస్, ఇది ఏమొస్తుంది, y ఆఫ్ జెడ్ మైనస్ 2 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1 n-1 కాబట్టి, ఓకే, y ఆఫ్ జెడ్, ఓకే, ప్లస్ ఇదేమొస్తుంది మనకు, ఓకే, ఏం చేస్తుంది మనకు, y ఇంటూ n-2 అంటే ఏం రాసుకోవచ్చు, ఇది జెడ్ పవర్ మైనస్ 2 y ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ జెడ్ ప్లస్ 3 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3 x ఆఫ్ జెడ్. ఓకే, సో దీనిలో y ఆఫ్ జెడ్ కామన్ తీయండి. కామన్ తీస్తే 1 మైనస్ ఇది 2/z రాసుకోవచ్చా, జెడ్ ఇన్వర్స్ అంటే ఇది 1/z² రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఆఫ్ జెడ్ కామన్ తీయండి. కామన్ తీస్తే 1 ప్లస్ 3/z³. ఓకే, సో ఇది ఏమొస్తుంది, y ఆఫ్ జెడ్ ఎల్సిఎం z² అవుతుందా, ఇదేమి z² మైనస్ 2z ప్లస్ 1. ఓకే, ఇదేమొస్తుంది, x ఆఫ్ జెడ్ ఇదేమొస్తుంది z³ ప్లస్ 3/z³. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుందా. సో మీరు ఏం చేస్తారు, y ఆఫ్ జెడ్ బై x ఆఫ్ జెడ్ మల్టిప్లై చేస్తుంది, ఇందుకోసం డివైడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు z² మైనస్ 2z ప్లస్ 1ని ట్రాన్స్ఫర్ చేయండి రైట్ సైడ్, ఏమొస్తుంది, z³ ప్లస్ 3 బై z² మైనస్ 2z ప్లస్ 1 ఇంటూ z. ఓకే, ఇంటూ z అనమాట. దీని అంతా ఏం రాసుకోవచ్చు మనం, హెచ్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది హెచ్ ఆఫ్ జెడ్ అంటే ఏమి, z³ ప్లస్ 3/z². ఇది ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ z² మైనస్ 2z అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉందా లేదా, ఇంటూ z. ఓకే, ఇంకేం చేస్తాం, ఇచ్చిన వెంటనే మనం ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలంటే ఏం చేసి ఫస్ట్ డివైడ్ చేయండి, జెడ్తో డివైడ్ చేద్దాం. ఇరువైపులో ఏం చేస్తున్నాం, జెడ్తో డివైడ్ చేయండి. అంటే హెచ్ ఆఫ్ జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు z³ ప్లస్ 3/z² అవుతుందా, ఇటు జెడ్ ఉంది కాబట్టి z-1 హోల్ స్క్వేర్. ఓకే, వీటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. మనం ఏం చేసుకోవాలి, పార్షియల్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, హెచ్ ఆఫ్ జెడ్ బై జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్ మనకు తెలుసు కదా, ఏమి z³ ప్లస్ 3 ఇది z² z-1 హోల్ స్క్వేర్ వస్తే మీరు ఏం చేస్తారు, ఇక్కడ
ఏ బై జెడ్ ప్లస్ బి బై జెడ్ స్క్వేర్ ప్లస్ డి బై జెడ్ మైనస్ సి బై జెడ్ మైనస్ 1 ప్లస్ డి బై జెడ్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇంకేం చేయాలి? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనం కనుక్కోవాలంటే ఏమొస్తుంది? ఇప్పుడు జెడ్ క్యూబ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? ఇక్కడ ఏ ఇంటూ జెడ్ ఉంది, ఇక్కడ హైయెస్ట్ జెడ్ ఉంది, జెడ్ స్క్వేర్ ఇక్కడ రాస్తే జెడ్ క్యాన్సిల్ అయిపోతే జెడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జెడ్ మైనస్ 1, ఈ రెండింటిలో హైయెస్ట్ ఇదే కాబట్టి అది ఒకటి రాసుకుంటే సరిపోతుంది. జెడ్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ జెడ్ స్క్వేర్ హైయెస్ట్ ఉంది, అవసరం లేదు ఇంకా, ఇది జెడ్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ సి ఇంటూ, సో జెడ్ మైనస్ 1 ఇక్కడ రాస్తే ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఒక జెడ్ మైనస్ 1 జెడ్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఇది. ఓకే, నెక్స్ట్ డి ఇంటూ జెడ్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకేం చేస్తారు? ఇది ఎక్స్పాండ్ చేయండి ఇంకా, జెడ్ క్యూబ్ ప్లస్ 3 ఏ ఇంటూ జెడ్, ఇది జెడ్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2z ఏ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2z. ఓకే, ప్లస్ సి ఇంటూ జెడ్ క్యూబ్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ డి జెడ్ స్క్వేర్. ఓకే, ఇంక ఈక్వేషన్స్ మనము చూసుకోవాలి ఇంకా. అలాగే జెడ్తో ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? ఓకే, చూడండి ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇంకేమొస్తుంది? ఇది జెడ్ క్యూబ్ ప్లస్ 3 that is equal to z into z square a into z cube plus z minus 2z square. చూడండి ఇక్కడ z into z 2z square. ఓకే, నెక్స్ట్ ప్లస్ b into z square plus 1 minus 2z plus c into z cube minus z square plus d z square. ఓకే, చూడండి కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయండి. ఇప్పుడు జెడ్ క్యూబ్ ఏ జెడ్ క్యూబ్ వస్తుంది, దీనిలో జెడ్ క్యూబ్ సి, సో కాబట్టి ఏ రాసు? జెడ్ క్యూబ్ కోఎఫిషియంట్ 1 అంటే ఏమి? ఏ ప్లస్ సి 1, ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూడండి ఇక్కడ మైనస్ 2z స్క్వేర్ అంటే 2a, ఏతో మల్టిప్లై చేసి 2a, ఇక్కడ మైనస్ 2b ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ సి, ఇది ప్లస్ డి. జెడ్ స్క్వేర్ ఉందా? లేదు కాబట్టి 0. ఓకే, ఇది ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ జెడ్ చూడండి, జెడ్ టర్మ్స్ ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుంది, ఏ. ఓకే, ఏమొస్తుంది? ఇక్కడ ఏ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జెడ్ ఉందా? లేదు కదా, లేదు, ఇక్కడ కూడా లేదు. సో జెడ్ కోఎఫిషియంట్ ఓన్లీ కూడా మనకు ఏముంది? ఇక్కడ మనకు జెడ్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఇది కూడా 0. ఓన్లీ జెడ్ అనేది ఏకి మాత్రమే ఉంది. ఇంక రిమైనింగ్ వాటిలో ఇది ఏమిది? జెడ్ క్యూబ్, జెడ్ స్క్వేర్, జెడ్, ఏమి ఇక్కడ? జెడ్. చూడండి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ చూడండి జెడ్ స్క్వేర్ చూడండి. ఫస్ట్ జెడ్ స్క్వేర్ ఏమొస్తాయి చూడండి ఇక్కడ మనకు, ఇగో మైనస్ 2a, నెక్స్ట్ ఇది ప్లస్ బి. ఓకే, ఇది ఏమొస్తుంది నీకు? మైనస్ సి ప్లస్ డి 0, ఇది ఈక్వేషన్ 2. ఏమది? ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం చేస్తారు? జెడ్ కోఎఫిషియంట్స్ చూడండి. జెడ్ ఏముంది ఇక్కడ? ఏ.
నెక్స్ట్ దీనిలో జెడ్ ఉంది కదా, -2b, దీనిలో జెడ్ టర్మ్ లేదు, దీనిలో కూడా లేదు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు జెడ్ టర్మ్ లేదు కాబట్టి 0. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ అదేవిధంగా కాన్స్టెంట్ చూడండి, కాన్స్టెంట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. ఇక్కడ దీనిలో జెడ్ టర్మ్ ఉంది, ఇక్కడ b1 b, ఓకే, b1 b వస్తుంది. ఇక్కడ అది కాన్స్టెంట్ లేదు, సో b ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉందా, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో b వాల్యూ తెలిసిపోయింది మనకు. ఏమొచ్చేసింది మనకు, b వాల్యూ వచ్చేసింది. సో ఈ b వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు, 3 పెట్టేస్తే 3 2 6 అవుతుందా, ఏ ఈజ్ ఈక్వల్ టు 6, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6. ఓకే, అదేవిధంగా ఇప్పుడు సి వాల్యూ కావాలనుకోండి, రబ్ చేస్తాయి. ఓకే, ఓకే, ఇప్పుడు సి వాల్యూ కావాలా, సి కావాలంటే ఏమొస్తుంది నీకు 1 - a, సి ఈజ్ ఈక్వల్ టు 1 - 6, సి ఈజ్ ఈక్వల్ టు -5. ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఇగో a + 1, a + c ఈజ్ ఈక్వల్ టు 1. మనకు సి కావాలంటే 1 - 5, ఏ 6 వచ్చింది కదా, ఇది మనకు ఎంత వచ్చింది, ఇది 6. నెక్స్ట్ ఏం కావాలి నీకు, డి వాల్యూ కావాలా, ఏం కావాలి, డి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ, -2a, 2a అంటే 6, - b అంటే 3. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ ఎంత వచ్చింది, -5. ఓకే, ఇక దీన్ని చూడండి, ఇక్కడ -c కదా, ఇది అవుతుంది పోతే ప్లస్ అవుతుంది. ఓకేనా, సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదేమిది, -2a + b - c + d దట్ ఈజ్ ఈక్వల్ టు 0. -2 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 6, ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది, 3, సి వాల్యూ ఎంత వచ్చింది, సి వాల్యూ వచ్చి -5, మైనస్ ఇంటూ మైనస్ +5 అవుతుంది, ప్లస్ డి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డి ఈజ్ ఈక్వల్ టు 12 - 3, ఇది -5. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇది మనకి 8 అవుతుంది, అంటే 4 వస్తుందా, 4. సో డి వాల్యూ వచ్చి 4 వచ్చేసింది. ఓకే, సో కాబట్టి హెచ్ ఆఫ్ z/z దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఎంత వచ్చింది, 6/z ప్లస్, నెక్స్ట్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకు, 3/z². ఓకే, నెక్స్ట్ ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది, -5, 5/z-1 ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది, 4/z-1². ఓకే, ఇది వచ్చేసింది మనకు. ఇంకే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, హెచ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే z/, అంటే 6 ప్లస్ 3/z -5z/z-1 ప్లస్ 4 ఇంటూ z/z-1², z-1². ఓకే, z-1². ఓకే, ఇంకేం చేస్తారు, ఇంకా హెచ్ ఆఫ్ ఎన్, ఇది ఏమొస్తుంది, 6 ఇంటూ డెల్టా ఆఫ్ ఎన్. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ, డెల్టా ఆఫ్ ఎన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 1/z, ఏమి ఇక్కడ 1/z. సో 1/z అంటే ఏం రాసుకోవచ్చు మనము, z ఇంటూ z-1, అంటే n+1 రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు ఏముంది, ఇక్కడ హెచ్ ఆఫ్ జెడ్ కదా, ఇది z-1, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, హెచ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు
ఏమిది 6z/z ప్లస్ 3z/z² మైనస్ 5z/z−1 ప్లస్ 4z/z−1² ఇది మనకి ఓకే. దీనికి ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది h(n) దట్ ఈజ్ ఈక్వల్ టు z టు z క్యాన్సిల్ అయితే 6 వస్తుంది. 6 వచ్చినప్పుడు ఏమి దానికి (n) ప్లస్ 3 కాన్స్టెంట్ పెట్టుకోండి. దీని విధంగా రాసుకోవచ్చు మనము z/, ఫస్ట్ మనకు చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే h(z) ఇది ఏమొస్తుంది 6 ప్లస్ ఇది 3z/, దీన్ని (0) రాసుకోవచ్చా, నష్టం ఏమైనా ఉందా? ఓకే, ఇది మైనస్ 5z/z−1 ప్లస్ 4/z−1². ఓకే, ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే h(n) ఇది 6 × (n) అవుతుంది. మనకి చూడండి ఈ ఫార్ములా ప్రకారం ఉందా లేదు, ఇక్కడ ఎలా ఉంది ఇది az/z−a². ఏ అంటే ఏమి ఇక్కడ 0 కదా, 0 కదా, ఇక్కడ 0 ఉంది. ఓకే, 0 ఇక్కడ ఉండాలి. ఓకే, సో 0 లేదు కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ 0తో మల్టిప్లై చేసి 0తో డివైడ్ చేస్తారు. ఓకే, ఏం చేస్తారు ఇక్కడ 0తో మల్టిప్లై, ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో అదే టర్మ్ ఇక్కడ ఉండాలి. ఉంటే మనకి ఏం రాసుకోవచ్చు n × 0⁴n రాసుకోవచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ -5 ఇది కూడా z/z−1 అంటే ఏం రాసుకోవచ్చు 1⁴n ప్లస్ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ z వచ్చేస్తుంది ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ ఏదైతే ఉందో అది 4 కాన్స్టెంట్ పెడతావు. ఇంక ఇదంతా z/z−a, ఏ అంటే ఇక్కడ 1 కదా, సో 1⁴1 ఇంటూ u(n), ఇక్కడ కూడా u(n) వస్తుంది. ఓకే, ఇదంతా 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అయిపోతుంది. సో ఫైనల్గా నీకు ఏమొస్తుంది మనకి ఇది h(n) 6 ఇది 0 అయిపోతుంది. 1⁴n అంటే 1 కాబట్టి -5n ఇంటూ u(n), ఏమిది u(n) అంతే, ఏమొస్తుంది ఇది u(n) 5 ఇంటూ 5⁴n ఇది ఏమొస్తుంది, ఇక్కడ 1 కదా ఉండేది, సో 1⁴n అంటే 1 వస్తుంది, 1⁴n. నెక్స్ట్ ఏమిది 4 ఇంటూ అంటే ఇక్కడ n ఇంటూ వస్తుంది. ఓకే, n ఇంటూ n, 1⁴n అంటే n కాబట్టి 1⁴n అంటే 1 వస్తుంది కాబట్టి u(n). సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది డిఫరెన్స్ ఈక్వేషన్స్ వచ్చి మనం సాల్వ్ చేయాలంటే ప్రతిదీ కూడా అలా చేసుకుంటూ వచ్చేసేయాలి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అంతా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సింపుల్గా ROC రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Thank you.